హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త అప్డేట్తో అయితే వచ్చాను. ఓకే, మొన్నటి వరకు చూసారు కదా, పాలిసెట్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. అందరు కూడా ర్యాంక్ కార్డ్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఉంటారు. ఓకే, అయితే మీరు ఇప్పుడు నెక్స్ట్ మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే, ర్యాంక్ కార్డ్స్ అయిపోయిన తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కౌన్సిలింగ్ అనమాట. మనకి కాలేజ్ సెలెక్ట్ అవ్వాలన్నా కానీ, సీట్స్ రావాలన్నా కానీ మనం ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఇదైతే అఫీషియల్ వెబ్సైట్ అనమాట, tspolicet.nic.in. ఇందులోనే మనం ఆ వెబ్ ఆప్షన్స్ కానీ అవన్నీ పెట్టుకుంటాం అనమాట. ప్రస్తుతం ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు, అది నేను ఓపెన్ చేసి మీకు నేను పూర్తిగా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకే, ఇక్కడ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేశాను నేను ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూసిన డేట్స్ ప్రకారం చూడండి, మీకు ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఫస్ట్ ఫేజ్ అని ఇచ్చారు. మీకైతే మొత్తం 3 ఫేజెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ ఉంటుంది, నెక్స్ట్ ఫైనల్ ఫేజ్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి స్పాట్ అడ్మిషన్స్ అయితే ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఫేజ్ చూడండి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకి ఆన్లైన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్లింగ్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. ఇదంతా వచ్చేసి మనం ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చేస్తాం అనమాట. అందులో ఫీజు కడతాం, మనం స్లాట్ బుకింగ్ చేసుకుంటాం. మన నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వడం కోసం మనకు స్లాట్ బుక్ చేసుకుంటాం. పలానా డేట్కి వెళ్తాం అన్నట్టు ఒక అప్లికేషన్ అయితే మనం ఫిల్ చేసుకుంటాం అనమాట. ఆ డేట్స్ వచ్చేసి మనకి 5th నుంచి వచ్చే మంత్ 5th ఆగస్ట్ 2021 టు 9th ఆగస్ట్ 2021 వరకు అయితే మనకి టైం ఇచ్చారు. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్, అంటే ఎవరైతే ముందు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకున్నారో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది ఆ హెల్ప్ లైన్ సెంటర్స్కి. ఓకే, అది వచ్చేసి మనకి 6th to 10th ఆగస్ట్ ఈ గ్యాప్లో అయితే ఇచ్చారు వాళ్ళు. ఓకే, ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా వెళ్ళేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా కాదు, మీరు ఒక స్లాట్ బుక్ చేస్తారు కదా, ఫలానా డేట్ ఫలానా టైంకి వస్తా ఉన్నా అన్నట్టు ఆ డేట్కి మీరు వెళ్ళి అటెండ్ అవ్వాలన్నమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీరు వన్స్ మీ డాక్యుమెంట్స్ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మీకు ఒక లాగిన్ ఐడి అయితే వస్తుందన్నమాట మీ మెసేజ్కి. ఆ లాగిన్ ఐడి ద్వారా మీరు పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరేట్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ చేసుకొని మీరు ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఏ కాలేజ్కి మీరు అంటే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఏ కాలేజ్లో మీకు సీట్ రావాలనుకుంటున్నారో ఆ కాలేజ్కి మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. కాలేజ్ లిస్ట్ ఇప్పుడే మీరు ఎందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీ గ్రూపు అవన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు అప్పుడు ఆప్షన్స్ అనేది చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. అది వచ్చేసి టైం చూడండి, 6th to 12th ఆగస్ట్ వరకు అయితే టైం ఇచ్చారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్. ఈ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే ఏంటంటే మీకు ఆ 12th ఫ్రీజ్ అయిపోతాయి అనమాట. మీరు ఆ 12th వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6th to 12th వరకు మీరు ఏం చేస్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మీరు ఆప్షన్స్ పెట్టేసుకుంటారు. ఆ ఆప్షన్స్ అనేవి మీరు 12th కంటే ముందు అంటే 11th వరకు మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కాలేజ్ వద్దు, వేరే కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అంటే మీరు ఏం చేస్తారు, ఆప్షన్ మార్చేస్తారు. ఓకే, అయితే మీకు 12th కంటే ముందే ఆ ఛాన్స్ ఉంటుందన్నమాట. మీరు ఒక్కసారి మళ్ళీ 12th మీరు మళ్ళీ వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేశారంటే మీకు అన్ని ఫ్రీజ్ అయిపోతాయి ఆప్షన్స్, మీకు ఎడిట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి నేను చెప్పే మీకు బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు మంచి సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ సజెషన్ తీసుకొని మంచి ఒక కాలేజ్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మంచిగా అవి ఆర్డర్స్లో పెట్టుకోండి. ఓకే, నేను మళ్ళీ వీడియో చేస్తాను, లైవ్గా మీకు చూపిస్తాను కౌన్సిలింగ్ ఎలా వెళ్ళాలి ఏంటి, నెక్స్ట్ స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి. ఓకే, మళ్ళీ పెట్టిన వెబ్ ఆప్షన్ ఎలా ఎడిట్ చేయాలి, అవన్నీ మీకు నేను క్లారిటీగా చూపిస్తాను, మీరేం భయపడకండి. ఓకే, నెక్స్ట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. ఇదేంటంటే మీరు పెట్టిన ఆప్షన్స్ అందులో సీట్ మీకు కాలేజ్ తరపున మీకు సీట్ వస్తుంది కదా, ఆ సీట్ మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరికి మెసేజ్ వస్తుంది ఎక్కడెక్కడ కాలేజీలో మీకు సీట్స్ వచ్చాయో. అది మీకు 14th వస్తాయి అనమాట. మ్యాక్సిమం అది నైట్ పూట వస్తాయి అవి మెసేజెస్, 8 or 9 ఆ టైంలో వస్తాయి అనమాట, రాత్రిపూట. ఓకే, నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ టు వెబ్సైట్. ఇదేంటంటే మీకు 14th మీకు సీట్స్ అలాట్మెంట్ అయిపోయిన వెంటనే మీకు మార్నింగ్ నుంచి ఏం చేయాలంటే మీకు వచ్చిన కాలేజ్కి మీరు వెళ్ళేసి ఆ సర్టిఫికేట్స్ అనేవి మీరు సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేసి మళ్ళీ ఇదే వెబ్సైట్లో మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు కింద పేమెంట్ అడుగుతుంది అనమాట. ఒక 600 ఏమో పేమెంట్ ఉంటుంది. ఆ పేమెంట్ చేస్తే ఏంటంటే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. అదేంటంటే అడ్మిషన్స్ ఫీజు అంటారు. అడ్మిషన్స్ ఫీ మీరు కట్టాల్సిందే అనమాట. అది కడితేనే మీకు మీ సీట్ అనేది కన్ఫర్మ్ అయినట్టు. అది మీకు కట్టకుండా ఉంటే మాత్రం సీట్ అనేది కన్ఫర్మ్ అవ్వదు అనమాట. ఓకే, ఇదండి కౌన్సిలింగ్ ప్రక్రియ ఇలా ఉంటుందన్నమాట. నేను మీకు ఇంకా ఫర్దర్గా చూపిస్తాను తర్వాత. మీకు 5th నుంచి కదా స్టార్ట్ అయ్యేది, 5th నేను గ్యారంటీగా వీడియో అయితే చేస్తాను అనమాట. ఆ వెబ్సైట్ ఎలా ఉంది ఏంటనేసి ఒక యూజర్ మాన్యువల్ డౌన్లోడ్ చేసుకొని మీకు అది చూపిస్తాను. ఓకే,
ఇదండి ఇక ఫైనల్ ఫేజ్ కూడా ఇలానే ఉంటుంది. ఇక ఫైనల్ ఫేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే కాలేజ్ పెట్టింది కొంతమందికి రాకపోవచ్చు, లేదంటే ఒక కాలేజ్ పెడితే ఒకటి రావడం అనమాట. ఓకే, నచ్చని కాలేజ్ కొంతమందికి వస్తాయి, అది కాకుండా వేరే కాలేజ్ పెట్టుకోవాలంటే వేరేది పెట్టుకుంటారు అనమాట. అది దానికోసం ఫైనల్ ఫేజ్ అనమాట. నెక్స్ట్ ఇంకా స్పాట్ అడ్మిషన్స్ అంటే అది కూడా అంతే. మీకు స్పాట్లో ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజెస్ ఉంటాయి కదా, మీరు అక్కడ డైరెక్ట్గా వెళ్ళేసి కాలేజీలో ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది కౌన్సిలింగ్ ప్రక్రియ. ఓకే, నేను వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను కాబట్టి మీరు ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇలా చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.